ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. దశవిధ నాదాలు, ఓంకార శబ్దాలు వినాలంటే ఇప్పుడు లోపలనే ఉంటాయి. ఇప్పుడు బయట విని ఆనందపడతా ఉన్నాము. ఇప్పుడు మన దుర్యోధనుడు మాదిరి అంటే తనకు బయట మాటలు బయట అదే కదా, అందుకే కదా బయట మాటలతోనే కదా ఇప్పుడు ఎవరు వినింది చెప్పుడు మాటలు, చివరికి శకుని మాటలు ఎవరు వినింది? దుర్యోధనుడే కదా. ఇప్పుడు మనం అహంకారంతో ఎవరెవరికి ఏమేమి పాప కర్మలు చేసినామో ఇప్పుడు వాళ్ళందరూ ఊరికే ఉంటారా? చెక్కుని మాదిరి తయారైపోతాండా. వాళ్ళ దృష్టిలో ఎప్పుడు అది ఉంటుంది కదా. వాళ్ళు మనల్ని ఛేదించకుండా ఎట్లుంటారు? మనకుండా ఒక ఇబ్బంది కలిగింపబడ్డాడు వాడు నిరంతరం మన మీదనే దృష్టి ఉంటది కదా. మన మీద దృష్టి ఉండి ఏదో ఒక తప్పుడు వాక్యం మన మీద సంధిస్తానే ఉంటుంది. మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నా, నియమ నిబంధన సత్యంగా ఉన్నా, ఎందుకంటే మనం చేసిన పాప కర్మ మనల్ని వెంటాడుతుంది కాబట్టి వాళ్ళ రూపకంగా నిరంతరము ఆ మాటలతోనో పనులతోనో అది మనకు వస్తూనే ఉంటాయి. ఇవి మనం గమనించడం లేదు. మనం అది ఒక కథగా తీసుకునేసినాం కానీ ఇది నిరంతరం మనకు జరుగుతా ఉంది. మనకు ఇప్పుడు మనం పాడు చేసేది పాడు చేయాలనుకునే కదా ఇప్పుడు అందరూ పూనుకుంటారు. ఇప్పుడు మన పక్కన చేరుండేది ఎవరు? శకునే కదా. మనం ఆ చెప్పుడు మాటలు విని 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 కదా మొత్తాన్ని పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఆ మాదిరి మన పక్కనే ఉన్నారని ఇప్పుడు అది ఆయనకి తెలుసు కదా ప్రతి ఒక్కటి రథసారథి. ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఆడ మన అర్జునుడికి చెప్పేది కూడా, నువ్వు వచ్చి నిలబడు, జరగాల్సిందంతా ఇప్పుడు ఆ పక్కనే ఉన్నాయి. వాటి లోపాలతో వాటితోనే మనం యుద్ధం చేసి గెలవచ్చు. ఇప్పుడు ఆ లోపాలతోనే కదా తిరిగి వాళ్ళని అందరిని సంహరించగలిగినాడు. ఎవరెవరికి ఏ లోపం ఉండదు ఆ లోపాలతోనే తిరిగి సంహరించబడి. ఆ లోపాలు ఎవరికి తెలుసు? ఈయనకి తెలియదు. ఈ అర్జునుడికి పరమాత్ముడికి తెలుసు. ఇప్పుడు మంది ఎక్కడ లోపాలు ఉండేది మనకు తెలియదు. ఇప్పుడు ఎదుటోళ్ళ ఇది మనకు తెలియదు. మన లోపం మనకి ఎక్కడ తెలుసు? మన లోపల ఉండే గుణాల గురించి మనకు బట్టి ఏ లోపం ఉంది, ఏ సక్రంగా ఉందని మనకేమైనా తెలుసునా? తెలియదు. త్రిగుణాలు అనేటివి ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది ఏది మనకు తెలియదు. మాట్లాడుకుంటున్నాం కానీ అరిషడ్ వర్గాల్లో ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది మనకు తెలియదు. వాసనలు కానీ ప్రతి ఒక్కటి లోపల ఉండేటివన్నీ కూడా ఏది ఎక్కువ తక్కువ ఉండేది మనకు తెలియదు. ఆయనకి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించినామంటే, మనము ఆయన పట్టుకున్నామంటే ఆయన చెప్పిన పని చేయమన్నాడే కానీ ఆయన కదా వీటిని ఆ లోపాలన్నీ సరిపెట్టేస్తాడు. అట్లా మనము పోయి రథం ఎక్కకనే అన్ని జరిగిపోవాలా, ఇంటికాడ ఉండే అన్ని జరిగిపోవాలా. నువ్వు ఉండవు కదా, నువ్వే చూసుకో యుద్ధ రంగంలో ఆ కౌరవులతో నువ్వే పోట్లాడు, నువ్వే జయించి మాకు ఇచ్చేసి అన్నట్టు ఉండదు మనం చేసే ప్రక్రియ. మనం ఇంట్లో కూర్చొనేసి అన్ని నువ్వే చేసాను ఏమంటే అన్న అంతా నువ్వే అనుకునే కదా నేను వచ్చేసినాను.
అవును. కాబట్టి యుద్ధ రంగంలోకి నువ్వే పోయి ఉండవు, నువ్వు ఆడ సిద్ధంగానే ఉండవు కదా, నువ్వే చేసి అది కూడా నాకు ఇచ్చేసి నేను ఇంటికన్నా కూర్చొని ఉంటాను అని చెప్పినట్టు ఉండదు ఇప్పుడు మన పని. అవును. అవునండి. కాబట్టి ఇప్పుడు మనం మనం కదిలితే యుద్ధ రంగంలోకి పోతే అప్పుడు మనకు వచ్చేటువంటి సందేహాలు ప్రతి ఒక్కటి తెలియబడతాయి. ఇప్పుడు అర్జునుడు అడిగితే అప్పుడు కదా అసలు గీత అనేది జరుగుతుంది, అప్పుడు కదా భగవద్గీత బోధపడుతుంది, ఆ భగవంతుడు చెప్పేటువంటి గీత. ఎందుకంటే అప్పుడు మన దృష్టి ఎట్టుంటది, గీత వినేటప్పుడు మన దృష్టి ఆయన పైనే ఉంటది, వినేది ఆయన పైనే ఉంటది, మన ఇంద్రియాలన్నీ అందుకోసమే పనిచేస్తా ఉంటాయి, లోపల అంతరేంద్రియాలు అందుకే పనిచేస్తాం. ప్రతి ఒక్కటి లోన ఉండేటివన్నీ కూడా స్వీకరిస్తా ఉంటది. ఇంకా వేరే వేరే పని అనేది లేకుండా ఒక పని మీదనే ఉన్నాడు ఇప్పుడు. ఆ ఒక పని మీద ఉన్నప్పుడే పూర్తిగా పరమాత్ముడు చెప్పింది ఇప్పుడు అర్జునుడికి బోధపడింది. ఇప్పుడు మనం కూడా ఆ మాదిరి ఒక పనిగా ఉంటేనే ఇది బోధపడుతుంది. మనము 2, 3, 4 పనులు చేస్తున్నాం కాబట్టి, బయట ఎప్పుడు నిరంతరం ఇంటి పనులకే నమ్ముకున్నాం కాబట్టి, అది కావాలా ఇది కావాలన్నప్పుడు ఇక్కడ గీత బోధపడలా. ఇంకా గీత బోధపడినప్పుడు ఇంక యుద్ధం ఎట్ట చేస్తాడు? అదే కదా మనం నిరంతరం రోజు మనం మాట్లాడుకుంటాం. స్థూలంగా సిద్ధపడకపోతే, ఈ సంసారం మనం సిద్ధం చేసుకోకపోతే రంగంలోకి ఎట్ట దిగేది, గీత ఎట్ట వినేది, అసలు యుద్ధం ఎలా చేయాలా? ఇప్పుడు అవన్నీ అప్పుడు కదా ఈ దీనికి మూలం ఏంది అనేది అప్పుడు తెలుస్తుంది. గీత అనేది పూర్తయిపోతే 18 పూర్తయిపోయిన తర్వాత అప్పుడు యుద్ధ రంగంలోకి తాను ఇంకా పూరిస్తాడు. అదే కదా ఇక్కడ అప్పుడు ఆ శ్వాసలు నిశ్వాసలు అప్పుడు ఏ శ్వాసను ఎలా సంధించాలా, ఎలా ప్రయోగించాలా, ఏడో పెంకలకుండా ఎలా ప్రవేశం జరగాల, ఏ శ్వాస కూడా నేను ఆ శ్వాస కూడానే ఇప్పుడు రథసారథి ఉన్నాడు. రథసారథితో కూడా మనసు కలిగినటువంటి మనము దృష్టి పెట్టగలిగితే ఇప్పుడు సుషుమ్నాకుండా ఇప్పుడు అప్పుడు అసలైనటువంటి ప్రక్రియ ఆ మూలం లేకపోతే ఎవరెవరిని సంధించవచ్చు? ప్రారంభంలో ఎవరు ఉండారు అక్కడ, ఎవరు ఆడ ఎదుర్కొంటారు, ఆ ఎదుర్కొన్న వాళ్ళని మనం ఎలా సంధించాలి అన్నప్పుడు ఆ మూల ఆధారంలో జరిగేటువంటి ప్రక్రియ, ఆ మూలాధారంలో ఎప్పుడైతే జరగాల్సినటువంటి జరిగితే ఆ సంహరించబడితే, ఆ సంహరించినప్పుడు అది మన అంతరేంద్రియాలని అంతఃకరణాలన్నిటి దారిలోకి వచ్చాయి. ఎప్పుడైతే అవి దారిలోకి వస్తానే ఈడ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దారిలోకి వస్తాయి. అది ఒక్కొక్క పని ఇప్పుడు మొదలుపోయినప్పుడు తర్వాత స్థానం ఏమి, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కరు ఉండారు. బలం రాను బలం పెరుగుతా పోతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు తోడవుతారు. ఇక్కడ ఎవరిని ఎలా సంహరించాలా అనేది ఇప్పుడు ఆయన చూస్తాడు. మనము మనసు నిరంతరం దృష్టి పెట్టుకొని నిలకడగా ఉండాలి. ఉన్నప్పుడే ఈ ప్రయాణం జరుగుతుంది. మనం దృష్టి పెట్టకపోతే రథసారథి ఏం చేస్తాడు? ఇప్పుడు అందరూ దృష్టి ఎవరి మీద ఉంది? అర్జునుడి మీద ఉందే కానీ ఈయనేం చెప్పినాడు? నేను ఆయుధాన్ని పట్టనని చెప్పేసినాడు కదా.
అవును అవునండి అవునండి ఆయుధం పట్టినోడి మీద ఏంటుకుంటుంది అందరికి దృష్టి. అవును అవునండి ఆయనకేంటి అవసరం, ఆయనకి ఆయుధం, ఆయనే ఒక అవును ఆయుధం. అవునండి ఇప్పుడు ఆయనే ఒక ఆయుధం, ఆయనకి ఆయుధాలు అవసరమా? అవునండి కాబట్టి ఇప్పుడు ఈడ జీవస్వరూపుడికి ఆత్మస్వరూపుడికి యుద్ధం జరిగేది. అవునండి ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఆయుధాన్ని ధరించుండేటప్పుడు అందరి దృష్టి ఎవరి మీద ఉండదు? ఆయుధం ధరించుండే అర్జునుడి మీద ఉన్నట్టుగా ఇప్పుడు మన మీద ఉండదు. అవునండి అవునండి ఇప్పుడు ఎప్పుడైతే అందరి దృష్టి మన మీద ఉండేటప్పుడు మనం కదా దృష్టి పెట్టి పనిచేయాల్సిందే. అవునండి ఎవరు మన మీద దృష్టి పెట్టి ఉండారు అనేది పని చేస్తాడు, పని చేసి దృష్టి పెడతాడు. అవునండి అప్పుడు ఆ రథసారథి అనేవాడు మనకు అన్ని సహకరిస్తాడు. నిన్ను ఫలానోడు చూస్తా ఉన్నాడు, ఫలానోడు పక్కన నువ్వు సంధించాలా, ఈ విధంగా చేయాలా, వాళ్ళ లోపం ఇది అని చెప్పి అక్కడ జరుగుతుంది. ఇట్లా ఒక్కొక్క స్థానానికి పోయినప్పుడు ఎవరెవరితో ఎవరుండారు ఆ స్థానంలో, అవునండి వారితో యుద్ధం ఎలా చేయాలి అంటే మళ్ళీ ఈ సంధి కాలంలో మళ్ళీ అయిన తర్వాత ఎప్పుడు విచారం చేయాలా, ఎప్పుడు తర్కం చేయాలా, నిరంతరం ఇది జరగాల యుద్ధం జరగాలి, ఇది జరగాల యుద్ధం జరగాలి. అవునండి ఇట్లా ప్రతిసారి విచారణ జరిగి తర్వాత యుద్ధం జరిగితేనే ఆ లోపల ఉండేటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారిని మనం సంహరించగలం. యుగం ఇది ఇట్లా రాను 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 పూర్తిగా శుద్ధి చేసుకోగలుగుతాం. లేకుంటే ఎట్లా జరుగుతుంది ఇవన్నీ? మొత్తము మనము అదే ఎవరు ధృతరాష్ట్రుడికి ఈడ యుద్ధ రంగంలో ఉండేదంతా చెప్తా ఉంటాడు కదా, మన పేరు టక్కంగా సంజయుడు ఆయన. సంజయుడు ఇప్పుడు ఆయన జరిగేదంతా కూడా ఇప్పుడు అక్కడ సంజయుడు ఆయన సంజయుడు ఇప్పుడు అక్కడ మొత్తం తెలియచేస్తా ఉంటాడు. తెలియజేసేది ఆ మాదిరిగా ఇప్పుడు మనము అమా జరుగుతా ఉంది మన పని. ఇప్పుడు ఎందుకంటే తాను యుద్ధం చేయలేనివాడు, ఒక దృష్టి లేనివాడు పని కాబట్టి ఏం జరుగుతా ఉందో నిరంతరం బయట విషయాలు శబ్ద స్పర్శలతో కలిగినటువంటి వాడు కాబట్టి వాటి కూడా చెప్పించుకుంటా ఉన్నాడే కానీ తనకి ఏమీ కలగల. తాను నేరుగా యుద్ధం చేయలేనివాడు కదా. ఇప్పుడు ఇప్పుడు మన పరిస్థితి ఇప్పుడు అమ్మా తెలుసుకుంటున్నామే కానీ మన యుద్ధ రంగంలో ఇప్పుడు పని చేయలేదు. అంటే మన ఇంటికాడనే ఉండి అన్ని తెలుసుకునేయాలనుకుంటాను ప్రతి ఒక్కటి. అదేనైనా మనము తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంటికి పోతేనే సంసారం చేస్తున్నాము, స్కూల్కి పోతేనే చదువు వచ్చింది, ఉద్యోగానికి పోతేనే పని చేస్తే డబ్బు వచ్చింది, వ్యాపారానికి పోతేనే సరుకులు అమ్మితేనే డబ్బు వచ్చింది. ఏ పని కాడికైనా మనమే పోతున్నాము, చేస్తా ఉన్నాము, అన్ని తెలియబడతా ఉన్నాయి, వాటి కూడా ఫలితాన్ని పొందుతున్నాము, వస్తాము. ఎక్కడికైనా మనమే పోతున్నాం. అంటే ఏ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము, ఏ పని అనుకున్నా మనమే బయలుదేరిపోయి పని చేస్తున్నాము, దాన్ని తెచ్చుకుంటున్నాము. ఒక వస్తువు అయినా కూడా ఇప్పుడు ఇంటికాడ కూర్చొనే ఇప్పుడు వస్తువు వచ్చేయాలంటే ఎట్టొస్తుంది? ఇంటికి పోకనే, ఇంట్లో ఉండకనే సంసారం ఎలా చేయగలుగుతాడు? స్కూల్కి పోకనే చదువు ఎలా వచ్చేస్తుంది?
ఉద్యోగానికి పోకనే జీతం ఎవరు ఇచ్చేస్తారు, వ్యాపారానికి పోకనే వస్తువులు ఎవరు డబ్బు ఇచ్చేస్తారు, అవునండి. పొలం కాడికి పోయి పొలం పని చేయకనే వ్యవసాయం పంట పెట్టకనే ఫలితం ఎట్లా వచ్చేస్తుంది, పంట ఎలా వస్తుంది చేతికి? అవునండి. ఎక్కడికైనా మనమయ్యే వెళ్తున్నాము, వెళ్ళి ఆ పని చేసుకుంటేనే మనకు ఫలితం వస్తా ఉంది. అవునండి. ఇప్పుడు ఇన్నిటికీ ఇంత ప్రయత్నం చేసేవాళ్ళము, సత్యం విషయంలో మాత్రం ఎందుకు మనకు ఆలోచన ధోరణి వేరుగా ఉంది? అవునండి. మన ఆలోచన ధోరణి ఆ మాదిరి పని చేసినామా అవునండి. అంటే కనపడదు, దానికోసం పని చేసినామంటే కనపడదు, అవునండి. ఫలితం మాత్రం కావాలి. అవునండి. అది శ్రద్ధ లేకనే కదా. అదే కదా అక్కడ పూర్తిగా బంధింపబడిపోయాడా. అవును. అవునండి. అప్పుడు ఆ స్వీకరించకుండా ఉండాల్సింది ఆయన దగ్గరికి పోయి, నువ్వు నా పక్కనుండు, నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి అని పూనుకోకుండా ఉండాల్సింది. అవును. అవును. నేను ఆత్మస్వరూపుడుగా మారాలా అని చెప్పి పూనుకోకుండా ఉండాల్సింది. అవును. అవును. అక్కడ ఏమని, ఈ జనన మరణాలు వద్దు, నాకు ఈ బతుకొద్దు, ఈ సంసారం వద్దు, ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, అన్ని చూసి చూసి రోసిపోయి జీవితం నాకు వద్దు, ఈ జన్మేమో వద్దనేసి అని నేను పూర్తిగా దైవంలో కలిసిపోవాలా, నాకు ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి అని నేను ఆ దైవంతోనే ఉండిపోవాలని చెప్పేసి అని పూనుకొని మనమయ్యే పోయి ఆడ ఆయన దగ్గరికి పోయి సంధి చేసుకుని వస్తే, ఇప్పుడు మనమే ఇది అనకపోతే ఎవరు ఇది అనగావా అని. అవునండి. ఆ రోజు మనమే సంపూర్ణంగా మనమే ఈ జన్మ కాడ తెరుచుకోవాలా, మనం సత్యంగా తెలుసుకోవాలా, ఈ ఇన్ని జన్మల నుంచి ఇన్ని పూర్వ జన్మల నుంచి ఇన్ని బాధలు పడతాను, ఇంకా ఇబ్బందులు వద్దు, నన్ను కడతేరాలని పరమాత్ముడు నువ్వు రా అని చెప్పి నన్ను పిలవాల, మనమే కదా పోయి నాయన అని చెప్పి నేను చేయి చేస్తే నాయన మనకి ఇచ్చినాడు కదా. ఇప్పుడు అది మర్చిపోతున్నాం. అది నువ్వే పోయి చేసుకుని వచ్చే యుద్ధం కౌరవులతో. నేను ఉండాల్సింది ఇంట్లో ఉంటాను అంటే ఇంటికాడ చేరుకునే నేనేం చేసేది, వీళ్ళు పంపించడం లేదు, నేను బయలుదేరుతా ఉంటే దుశ్శాసనుడు వస్తున్నాడు, నేను బయలుదేరుతా ఉంటే శకుని అడ్డు పడుతున్నాడు, అందరూ ఫలానా రూపంగా వీళ్ళంతా వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, దీనికి ఎట్లా చెప్పు, దీన్ని చూసుకొని నేను మళ్ళీ వస్తాను. యుద్ధం చేస్తే వాళ్ళంతటికి వాళ్ళే వస్తారు పోతారు అని చెప్పి ఆయన ఆడ యుద్ధ రంగంలో కూర్చోంటాడు. అప్పుడు కదా ఆయన మనకు తేడా తెలిసేది. ఇప్పుడు ఈ బయట శబ్దాలకి, ఇప్పుడు బయట మంత్రాలు ఉచ్చరించడానికి అన్ని కూడా ఇప్పుడు ఆడ చెప్పుకున్నట్టుగా బయట ఎవరికంటే ఒక జీవస్వరూపుడికి సంబంధించి ఆ ఇంద్రియాలు ఆనందపడాలంటే ఇప్పుడు బయట, ఇప్పుడు లోపల ఆనందం వేరు. లోపల ఆనందము, లోపల జరిగేటువంటి ఆ సరిగమలు కానీ, ఆ సప్త స్వరాలు కానీ, దశవిధ నాదాలు కానీ, ఈ 64 కళలు కానీ, ఈ మొత్తము
లోపల ఉండదు. అది అసలైన ఆనందం అనేది. ఇప్పుడు అవును. మనము బయట ఆనందాలకి లోనైపోయాం. అవునండి. అందుకే నిరంతరం బయట శబ్దాలకు కోరుకుంటా ఉండాలి. మనము బయట అవును. స్పర్శలు కావాలనుకుంటా ఉంటది. బయట అవును. రూపాలని చూడాలనుకుంటా ఉంది. ఆ? అవునండి. లోపల శబ్దాన్ని కోరుకోలేదు, లోపల స్పర్శ కలగలేదు, లోపల రూపాన్ని మనము చూడలేదు, అవునండి. ఆ? లోపల ఉండే రసాన్ని స్వీకరించలేదు, లోపల ఉండే గంధాన్ని స్వీకరించలేదు. అవునండి. బయట ఉండేటివి వాటి కోసమే పోతాం. అవునండి. బయట ఉండే వాటి కోసం పోయి ఇప్పుడు అందుకే ఇప్పుడు చూడండి, మేము ఒక ఒక తత్వం పాడాలని అవునండి. వాళ్ళు ఒక్కొక్కరు తోడయ్యే కొద్దికి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. అవునండి. అవునండి. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు తడబడతా ఉండారు, చప్పగా వస్తా ఉండదు అవునండి. పదాలు కూడా. అవునండి. ఇక్కడ బయట శబ్దాలు మనుషులు రూపాలు పెరిగే కొద్దికి, స్పర్శలు పెరిగే కొద్దికి అవునండి. అప్పుడు చూడండి ఎంత ఉత్సాహం వస్తుంది. ఒక్కొక్కరికి బాగా బలపడుతుంది బయట. అవునవును. ఒక భజన తాళం పడేది, అది నాదము, తాళము, ఆ సరిగమలు అన్ని కుదురుకొనేసి వినే వాళ్ళకి, మనం బయట వినే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఆ బయట ఆనందం చూస్తే మనుషులు పెరగంగా తన చుట్టూ పెరగంగా ఆ పాడే వాళ్ళకి కానీ, ఆ యొక్క తాళం వేసే వాళ్ళకి కానీ, ఆ మధ్యలో ఏదైనా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంత ఉత్సాహం వస్తుంది. అవునండి. ఇప్పుడు ఆ ఉత్సాహం ఒకటిగా ఉన్నప్పుడు ఏమి కనపడదు. అవునండి. ఎందుకంటే ఆడ బయట ఏమి కనపడలా. అవునండి. అవునవును. ఎందుకంటే శబ్దానికి శబ్దం తోడైతే ఒక ఆనందం, అది రాగం మారిపోతుంది. ఇట్లా స్పర్శకు స్పర్శ తోడైతే ఆనందం, రూపానికి రూపం తోడైతే ఆనందం. అవునండి. ఇట్లా పెరగే కొద్దికి ఆనందం కలుగుతా ఉన్నట్టు. అవునండి. ఇప్పుడు అదే శబ్దము అవునండి. లోపలకు ప్రవేశిస్తే ఒక్క శబ్దం స్టార్ట్ అయితే అవునండి. ఎప్పుడెప్పుడు ఇంకొక శబ్దం విన్నామా అంటే ఇదే ఆనందం ఆడ కూడా పెరిగే కొద్దికి ఆనందం డోలికల్లో ఎట్లా ఉంటాడు సూక్ష్మంలో. అవునండి. అది కదా ఇప్పుడు ఎంత ఆనందపడుతున్నాడు బయట పెరిగే కొద్దికే. అవునండి. ఎంత ఉత్సాహంగా చేయగలుగుతున్నాడు, ఎన్ని తత్వాలు పడగలుగుతున్నాడు, ఎంత ఇది వచ్చింది అక్కడ. అవునవును. ఇప్పుడు లోపల కూడా అదే శబ్దము అది పెరిగే కొద్దికి, ఆ నాద శబ్దాలు వినే కొద్దికి, ఆ సప్తస్వరాలు వినే కొద్దికి, ఆ సరిగమలు పలికే కొద్దికి ఎంత ఆనందం లోపల ఇమిడిపోతాడు. ఇంకెందుకు హనుమంతుడు ఆ రామనామ శబ్దంతో ఎప్పుడు ఆనంద డోలికల్లో ఎందుకు ఉండిపోతాడు? ఇదే కదా. హనుమంతుడికి ఇంకొకరు ఎవరైనా తోడైనారా? ఎవరు లేరు. ఒక్కడే కదా. ఒక్కడు ఎందుకంటే నిరంతరం ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉండేటప్పుడు లోపల దీంతో ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటాడు. మనకేమంటే ఇటు బయటకు కావాలా, లోపలే రుచి మరగలేదు, లోపల స్పర్శ కలగలేదు, కళలు రూపాలు చూడలేదు, బయట రూపాలు బయట ఇవే చూసి ఆనందపడిపోతున్నాము, బయట స్పర్శిస్తున్నాము, బయట శబ్దాలతో ఇట్లా ఆనందపడిపోతున్నాము. అవునవును. అదే కదా, నేను సాధు పూజ రోజు కూడా ఆ ప్రయాణం చేసేటప్పుడు ఈ తత్వాలు, ఈ నాదస్వరం అనేది అది చేస్తా ఉంటే అది ప్రయాణం ఆనందంగా సాగుతుంది పరమాత్మ దగ్గరికి అని కూడా పూర్వకాలం నుంచి మన పెద్దలు
మన నాయనగారు అంతా కూడా అప్పటి నుంచి ఆనవాయితీగా పెట్టండి ఇది. అవునైనా బయట నుంచి లోపలికి పోవాలంటే బయట ముందు అది సిద్ధంగా ఉండాలి కదా. అవును అవును బయటనే కదా ముందు చూపిస్తా ఉంది, బయట బాగుంటే లోపల ఇదిగా ఉంటుంది. అవును అంటే మనము ఆ జీవస్వరూపం నుంచి ఆత్మస్వరూపంలోకి పోవాలంటే ముందు ఈ ఫౌండేషన్ సరిగ్గా ఉండాలని మనం మాట్లాడుకుంటాం. అవును 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 ఇది లేకపోతే ఇది వెంటాడుతుంది, అది దీనికి అలవాటు పడిపోతుంది మళ్ళీ. అవును ఇట్లా అలవాటు పడిపోయే ఇప్పుడు చూడండి, మనము యుద్ధ రంగం లేకపోకుండా భగవంతుని స్వీకరించి ఒక్కొక్కరము ఎన్నేళ్ళు అవుతుంది? అవును 30 అయిపోయింది. సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, అంటే యుద్ధ రంగం రెడీగా ఉండాలి. అవును పరమాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. అవును యుద్ధం చేస్తానని పోయి మనము స్వీకరించేసి తారకాన్ని రథసారిని పిలిచేసి మనం సైలెంట్ అయిపోతే, అందుకు కదా ఎన్నేళ్ళైనా కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు మనం ఆ కథ విని ఆనందపడుతున్నామే కదా, ఇట్లుంటుంది అట్లుంటుంది అంటా ఉన్నామే కానీ అవును ఇప్పుడు యుద్ధ రంగంలో దిగేసి ఉంటే ఈ కథ ఎప్పుడో మనకు తెలిసిపోయింటుంది కదా. అవును అవును ఈ రోజు చెప్పిన కథ కానీ ఏ కథలైనా మనం వినే కథలో అవును మనం యుద్ధ రంగంలోకి పోతే తెలుస్తుంది, తెలియబడిపోయి ఉంటుంది, ఎప్పుడు ఏనాడో తెలియపోయి. అవును అవును